నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ తాడేపల్లి రామలక్ష్మి గారు రచించిన పాడవా ఎనిమిదో స్వరం అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 2026 ఏప్రిల్లో రవళి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి. నువ్వు నన్ను మా బామ్మలా చూసుకోవాలని నా కల ప్రేణు అన్నాడు కౌశల్. అదేమిటి, ఎవరైనా అమ్మలా చూసుకునే భార్య కావాలనుకుంటారు, నువ్వేంటి బామ్మ అంటున్నావు? ప్రశ్నార్థకంగా చూసింది ప్రణీత. అంటే మా బామ్మ నన్ను చూసుకున్నట్టు కాదు, మా బామ్మ మా తాతయ్యను చూసుకున్నట్లు నువ్వు నన్ను చూసుకోవాలని అన్నాడు. ఏమిటి అంత స్పెషల్? నువ్వే చూస్తావుగా, ఇంకో నెలలోనేగా మన పెళ్ళి. అబ్బా కౌశల్, పెళ్ళయ్యాక చూడగలగటానికి మీ బామ్మగారు ఏమైనా మన పెళ్లి వీడియోనా? రేపోసారి మీ ఇంటికి తీసుకువెళ్ళు, అప్పుడు మీ బామ్మగారు ఏమేం చేస్తారో చూస్తాను అంది. నిజంగానా? నువ్వెంత ఇదిగా అడుగుతూ ఉంటే నిన్ను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్న దాన్ని, నీకోసం ఆ మాత్రం కష్టపడకపోతే ఎలా? మీ ఇంట్లో ఎంతసేపు ఉండాలి? ఓ పూట చాలా? చాలు. అయినా మా బామ్మ చేసే అన్ని పనులు చూడక్కర్లేదు, మిగతావన్నీ మా అమ్మ కూడా అలాగే చేస్తుంది. కానీ ఆ ఒక్క పని మాత్రం అలా మా బామ్మ దగ్గర మాత్రమే చూడగలవు. ఒక పూజలా, వ్రతంలా, యజ్ఞంలా, దీక్షలా చేస్తుంది. ఉడికిందో లేదో చూడటానికి అన్నమంతా ముట్టుకొని చూడక్కర్లేదు అన్నట్లు మా బామ్మ చేసే ఆ ఒక్క పని చూస్తే నీకే తెలుస్తుంది ఆవిడకి మా తాత పట్ల ఎంతటి ప్రేమాభిమానాలు, భయభక్తులు, అనురాగాప్యాయతలు. ఇంకా అతను చెప్తూ ఉండగానే బాబు రవీంద్రనాథ్ ఠాగూర్ అంది. ఎవరిని అంటున్నావు? నిన్నే. నీ వర్ణనలు, విశేషణాలు, సమాసాలు, ఆ కవిత్వం అంతా చాలు కానీ నామవాచకానికి రా ఇంకా అంది. అంటే అదే మీ బామ్మ చేసే క్రియకి ఓ పేరుంటుంది కదా, ఆవిడ మీ తాతగారికి చేసే ఆ విశిష్టమైన సేవ ఏమిటో చెప్పు అంది. తినబోతు రుచి ఎందుకు అడుగుతావు? వస్తానన్నావుగా. నువ్వు ఆ ఒక్కటి నేర్చుకుని అచ్చు మా బామ్మ చేసినట్లు చేస్తే చాలు, ఎన్నేళ్లుగానో నేను కంటున్న కల నిజమవుతుంది అన్నాడు. అవునా కౌశల్, ఇంత చెప్తున్నావు, మరి నేను ఒక్క రోజులో నేర్చుకోగలనా? రోజులో ఓ 7-8 సార్లు చేస్తుంది మా బామ్మ. నువ్వు పూట ఉంటే 4 సార్లు అయినా చూడొచ్చు. అయినా స్క్రిప్ట్ మొత్తం నాకు నోటికొచ్చులే, నీకు రాసిస్తా కావాలంటే అన్నాడు. వామ్మో, బామ్మ దగ్గర నేర్చుకోమంటే ఏ అట్ల తద్దినోమో ఆవకాయ పట్టడం అనుకున్నా. రోజుకి 7-8 సార్లు చేస్తారావిడ అంటున్నాడు. పైగా స్క్రిప్ట్ కూడానట. దానికి తోడు సస్పెన్స్ ఒకటి. సర్లే రేపు చూద్దాం అనుకుంది ప్రణీత. మరుసటి రోజు ప్రణీతని కౌశల్ తమ ఇంటికి తీసుకువెళ్ళాడు. కాబోయే కోడలిని ఇంటిల్లి పాది ఆనందంగా ఆహ్వానించారు. బామ్మగారు ఏమేం చేస్తారో చూద్దామని ప్రణీత ఆత్రంగా ఎదురు చూస్తోంది. ఇంతలో ఎక్కడి నుంచో గణగణం అంటూ పెద్ద శబ్దం వచ్చింది. ఉలిక్కి పడిన ప్రణీత ఫైర్ అలారం అంటూ బయటకు పరిగెట్టబోయింది. వదిన ఆగాగు, కంగారు పడకు, అది అలారమే కానీ ఫైర్ అలారం కాదు, పెయిర్ అలారం అంది కౌశల్ చెల్లి కుముద. 11 గంటలకు ఇప్పుడు అలారం ఏంటి అంది ప్రణీత. చూద్దుగాని ఉండు అంటూ నర్మగర్భంగా నవ్వుతూ ప్రణీత కళ్ళల్లోకి చూసి కన్ను గీటాడు కౌశల్. తానెప్పుడైనా ప్రేమ లేఖ, అదే ప్రేమ మెయిల్ రాసినా దానికి బదులుగా హెడ్ మాస్టర్కి లీవ్ లెటర్ రాసినట్లు రిప్లై ఇచ్చే బుద్ధావతారానికి నలుగురిలో ఇదేం తింగర వేషాలు అనుకుంది ప్రణీత. ఇంతలో ఒక గదిలో నుండి పడుతూ లేస్తూ, ముక్కుతూ మూలుగుతూ, కాలు నొప్పి వల్ల కుంటుతూ వచ్చింది కౌశల్ బామ్మగారు. చూడమన్నట్లు ప్రణీత వైపు చూసి మళ్ళీ కళ్ళెగరేశాడు కౌశల్. ఎక్కడ మళ్ళీ కన్ను గీటుతాడో అని గిరుక్కున బామ్మ వైపు తల తిప్పింది ప్రణీత. బామ్మగారు యుద్ధానికి వెళ్తున్న సైనికుడిలా ఓ నిశ్చల, నిర్వేద, నిర్లిప్త భావపూరిత ముఖంతో సరాసరి కౌశల్ వాళ్ళ తాతగారి దగ్గరకు వెళ్ళి ఆయన కుర్చీ పక్కనే నుంచింది. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆఖరి ఓవర్ చూసినట్లు ఊపిరి బిగబట్టి చూస్తోంది ప్రవీణ. సీనా టీనా, ఫుల్లా హాఫా, వైటా బ్లాకా, లైటా స్ట్రాంగా, విత్తా వితౌటా, హాటా కోల్డా, గ్లాసా కప్పా, అలా 7 ప్రశ్నలు సంధించి వాటికి తాతగారు ఏవో సమాధానాలు చెప్తే విని అంతే నిర్లిప్తంగా వెనుతిరిగి వెళ్ళిపోయింది బామ్మగారు.
అయోమయంగా కౌశల్ వైపు చూసింది ప్రణీత. కనుక్కో అన్నట్టు కళ్ళెగరేసి నవ్వుతున్నాడు కౌశల్. బామ్మ చర్యకు ప్రణీత దిగ్భ్రాంతి చెందటం చూసి పొట్ట పట్టుకుని నవ్వుతోంది కుముద. అనువంశికంగా పిచ్చి డౌన్లోడ్ చేసుకునే ఆచారం ఏమైనా ఉందా వీళ్ళింట్లో అని అనుమానం వచ్చింది ప్రణీతకి. కొంచెంసేపట్లో ఓ కప్పులో కాఫీ తెచ్చి తాతగారికి ఇచ్చింది బామ్మగారు. ప్రణీతకు ఏదో అర్థం అయ్యి అవనట్లు అనిపించింది. అలా ప్రణీత ఉన్న కొంచెం సేపట్లో 30 గంటకోసారి అలారం మోగటం, బామ్మగారు కాలు ఈడ్చుకుంటూ వచ్చి ఆ 7 ప్రశ్నలు సంధించి తర్వాత కాఫీయో టీయో తెచ్చి తాతగారికి ఇవ్వటం. కొంచెంసేపు అయ్యాక కౌశల్ ప్రణీతను మా బాల్కనీ గార్డెన్ చూద్దుదా అని తీసుకువెళ్ళి అర్థమైందా అడిగాడు. ఏమిటి? అదే మా బామ్మ చేసింది. కొంత అర్థమయ్యి కొంత కాలేదు. ఏమిటి అన్ని ప్రశ్నలు? నేను చెప్తాను విను. మా తాతయ్యకు రోజులో ఓ 10 సార్లు టీ కాఫీలు తాగటం అలవాటు. కాకపోతే ప్రతిసారి ఒకేలాగా తాగరు. ఒకసారి టీ అయితే ఒకసారి కాఫీ, ఒకసారి పంచదారతో ఇంకోసారి పంచదార లేకుండా, ఒకసారి పాలతో మరొకసారి ఒట్టి డికాక్షన్, ఇంకోసారి స్ట్రాంగ్గా ఇంకొకసారి లైట్గా, ఒకసారి బాగా వేడిగా ఇంకోసారి చల్లగా, ఒక్కోసారి కప్పు నిండా ఓసారి సగమే, ఇలా అన్నమాట. మర్చిపోయా, ఒకసారి పింగాణి కప్పులో ఇంకొకసారి స్టీల్ గ్లాసులో. అలా ఆయనకు ఎప్పుడు ఎలా తాగాలనిపిస్తుందో ఆయనకే తెలియదు కనుక మా బామ్మ ఎప్పటికప్పుడు కనుక్కుని ఆ డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్తో ఆయనకు కావాల్సింది అందిస్తుంది. అది 5 నిమిషాలు కూడా అటు ఇటు కాకుండా అలారం పెట్టుకుని మరీ. గర్వము తన్మయత్వము కలిసిన అరమోడ్పు కళ్ళతో చెప్పాడు కౌశల్. వామ్మో, అంతుందా? కానీ ఆవిడ అంత కాలు నొప్పితో కుంటుతూ రావటం ఎందుకు? మీరెవరైనా ఇవ్వచ్చుగా అంది ప్రణీత. అబ్బే, మా తాతయ్యకు మా బామ్మ ఇవ్వాలి, ఇంకెవరిచ్చినా కుదరదు. అది వారిద్దరి ప్రేమకు నిదర్శనం అన్నాడు గొప్పగా. ప్రేమ పేడ తట్ట అంది ప్రణీత. అలా తీసేస్తావేమిటి? మా బామ్మ అడిగే ఆ 7 ప్రశ్నలు మా బామ్మ తాతయ్యల 7 అడుగుల బంధానికి 7 జన్మల సంబంధానికి తూనిక రాళ్ళు అన్నాడు. ఏం రాళ్ళు? వెటకారంగా అంది. అలా అనకు ప్రేణు. నాకు ఎప్పటి నుండో నా భార్య కూడా అచ్చు మా బామ్మలా నన్ను ఆ 7 ప్రశ్నలు అడిగి నాకు కాఫీ టీ ఇవ్వాలని, నేను జీవితాంతం ఆ ప్రేమామృతాన్ని ఆస్వాదించాలని, ఆ 7 ప్రశ్నలు మన అనురాగ రాగాన్ని పలికించే 7 స్వరాలు అవ్వాలని కల అన్నాడు. ఓహో, అదే నువ్వన్న కల. అయితే విను, నేను 7 స్వరాలు కాదు, కొత్తగా 8వ స్వరం కనిపెట్టి అది కూడా పాడతా విందు గాని అంది. అదేంటి ప్రేణి? అదే, నేను మీ బామ్మల ప్రతిసారి 7 ప్రశ్నలు అడగాలని కదా ఆశపడుతున్నావు. నేను వాటికి ఇంకొక ప్రశ్న కలిపి 8 అడుగుతా అంటున్నాను. ఆహా, అధికస్య అధికం ఫలం అంటారుగా, అదేంటో చెప్పు ప్రేణి. ఏం లేదు, పై ప్రశ్నలన్నీ అయ్యాక ఆ ప్రశ్నలు అయ్యాక అవి తెచ్చి నీ మొహాన కొట్టమంటావా లేక నేను ఎత్తిన పొయ్యమంటావా అని కూడా అడుగుతాను అంది. భలే చెప్పావమ్మా. ఆవిడ ఈ వయసులో కాళ్ళ నొప్పులతో దేకుతూ కుంటుతూ కష్టపడుతూ ఉంటే పెద్ద ఆయనకు వద్దని చెప్పాల్సింది పోయి ఈ అయ్యా కొడుకులకి ఈ కోరికలేమిటో. మీ మామగారికి అనుకున్నాను, వీడికి కూడా ఈ కళలున్నాయని ఇప్పుడే మీ మాటలు వినపడితే తెలిసింది అంటూ వచ్చింది కౌశల్ తల్లి కళ్యాణి. అత్తయ్య అంటూ కలవరపడింది ప్రణీత. నువ్వేం సిగ్గుపడకు ప్రణీత, మీ మావయ్యతో నాకు ఇదే గోల. ఇలాంటివి ఒకసారి అలవాటు చేస్తే ఇంకేమైనా ఉందా? నీ అంత తెలివిగా సమాధానం చెప్పటం రాక నిన్ను దాటేస్తూ వస్తున్నా. మీ పెళ్ళయ్యాక ఓసారి ఆ 8 ప్రశ్నలు వీడిని మీ మామయ్య ముందు అడుగుదు. ఓహో, కథని సాగతీస్తే ఇలా అడ్డం తిరిగే అవకాశం ఉందన్నమాట అని మీ మామయ్యకి అర్థం అవుతుంది అంది కళ్యాణి. హమ్మా అంటూ నీరసనగా రాగం తీశాడు కౌశల్. నువ్వు ఊరుకోరా గాడిదా. ఏళ్ల తరబడి మీ తాతయ్య ముందు కాళ్ళు పీకేలా నిలబడి కాకా హోటల్ సర్వర్లాగా ఆర్డర్లు తీసుకుని ఏడుపొస్తోంది. చాదస్తం మొగుడు చెబితే వినడు, గిల్లితే ఏడుస్తాడు అన్నట్లు మీ తాతయ్యకు నా బాధ ఎటు అర్థం కాదు. పైగా ఎప్పుడైనా ఒక్క ప్రశ్న మర్చిపోయినా కైలా అలిగి కూర్చుంటారు. అమ్మా ప్రణీత, ఎంత బాగుందో నీ 8వ స్వరం. మా బంగారు తల్లివి కదూ, దెబ్బకు దెయ్యం వదలాలి. మీ తాతయ్య ముందు కూడా అడిగమ్మా వీడిని ఆ 8వ ప్రశ్న అంటూ వచ్చిన బామ్మను చూసి
అందరూ అవాక్కయ్యారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.